గ్లాసుడు పతంజలి వారి పౌష్టిక్ దలియా, పుష్టిహార దలియా, మల్టీగ్రెయిన్ దలియా అంటే నూకలు. ఇందులో నూకలు ఉంది, పెసలుంది, బ్రోకన్ వీట్ అంటే గోధుమలు, అజ్వైను, ఇది కాకుండా సజ్జలు ఉంది. ఇది బాగా ఒక గ్లాసులు నానబెడదాం, ఒక 1 అవర్ నానబెడదాం. పుదీనా, కొత్తిమీర మిక్స్ తరుక్కోవాలి, మంచిగా ఆనియన్స్ తరుక్కోవాలి, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు సామాను, తరిగిన ఆనియన్, టమాటాలు, పుదీనా, కొత్తిమీర, కడిగి నానబెట్టుకున్న బియ్యము, నూకలు, గోధుమలు, మినపప్పు కాదు పెసరపప్పు. దీన్ని పౌష్టికాహార పతంజలి వాళ్ళు తీసుకొచ్చారు. ఇందులో వచ్చి బియ్యం, నూక, గోధుమల రవ్వ, పెసరపప్పు తోలుతోటి అంటే ముడి పెసలు, సజ్జలు, కొద్దిగా నూగులు, చిటికెడు వాము. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. నెయ్యి పెడితే కొద్దిగా బాగుంటుంది. అందులో ఆవు నెయ్యి చాలా మంచిది. 2 బెరింజాకులు, ఒక పట్ట, ఒక 2 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఇంకోటి దీన్ని ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు, మంచి సువాసన ఇస్తుంది, ఎలకు, పచ్చిమిర్చి. నేను ఎప్పుడు పండు పచ్చిమిర్చి వాడతాను. అది కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా రుచిగా కూడా ఉంటుంది. ఉల్లిపాయలు పొడి వేసుకుంటే ఈ టమాటా రైస్ బాగుంటుంది. టమాటా రైస్ రెసిపీ తోటి ఈ పతంజలి వారి పౌష్టికాహారం అంటే బియ్యాన్ని ఎలా రిప్లేస్ చేయాలి అనేటప్పుడు ఇలాంటి వింత వంటలు చేసుకుంటున్నాం. కొందరు కీన్వా వాడుకుంటారు, కొందరు గోధుమ రవ్వ నూకలు వాడుకుంటారు. ఈ టమాటాలు బాగా సీజన్ కాబట్టి టమాటాలు చేసుకుంటే బాగుంటుంది. టమాటో బాత్ పౌష్టికాహారం ఎలా ఉంటుందో చూడాలి. పెసలు బియ్యం కలిస్తేనే సగం పొంగల్ అంటారు. ఇందులో సజ్జలు కలిసింది, బాగా నానిన సజ్జలు. అంతా క్వాంటిటీ చూసారంటే ఇంచుమించు ఒక అరకప్పు అన్నీ చేరి ఉంటుంది. బాగా మగ్గనిస్తాం కొద్దిసేపు. ఉప్పు వేస్తే కొద్దిగా త్వరగా ఉడుకుతుంది అని చెప్పి వేస్తున్నాను ఉప్పు ముందుగానే. అన్నానికి సరిపడ్డా, అన్నిటికీ సరిపడ్డా అన్నీ నేను లైట్గా వేసుకుంటాను ఉప్పు. కానీ ఎందుకంటే తెల్లవి బాగా తగ్గించండి అంటారు. బియ్యము, ఉప్పు, చక్కెర, పాలు. మంతన సత్యనారాయణ గారు చెప్పారంటే అసలు వాడద్దండి, కూరగాయల్లో ఉన్న ఉప్పే సరిపోతుంది మనకి, సోడియము అంటుంటారు. బట్ ఉప్పు లేని కూర రుచికరం కాదు. ఉప్పిల్లాద పండం కుప్పైలే అంటారు తమిళ్లో. అంటే ఉప్పు లేకుండా చేసుకున్న వంటను కుప్పలేయాల్సిందే అంటారు. బాగా టమాటాలు మగ్గినట్టున్నాయి. కొత్తిమీర, పుదీనా బాగా తరుక్కుని కలుపుకుంటే ఈ స్టేజ్లో అది మగ్గిందంటే దాని రుచి వేరులాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర మిక్స్ చేసి వేశారంటే ఈ స్టేజ్లో ఇంకా బియ్యం కలిపేయాలి. బాగా కలయి పెట్టేయాలి. ఉప్పు వేసేసాము, కావాల్సిన కారం, కొద్దిగా మిరపకాయలు కూడా వేసాము. ఈ బియ్యం, నూక అన్నీ కలిసి. అయితే దీనికి బాగా నీళ్ళు, 1 గ్లాసు దీనికి అట్లీస్ట్ 2.5 టైం నీళ్లు పోస్తే ఉడకడానికి బాగుంటుంది. మామూలుగా పులావ్ బిర్యానీ అయితే 1కి 1.5 పోయండి అంటారు. ఇందులో సజ్జలు ఉన్నాయి, నూకలుంది, గోధుమ నూక ఉంది కాబట్టి నీళ్ళు కొద్దిగా ఎక్కువే పడుతుంది. చూద్దాం ఎలా వస్తుందో. 1.5కి 2.5 పోసాను. విడివిడిగా వస్తుందా, అతుక్కుని వస్తుందా చూడాలి.
పెసలు ఉంటుంది కాబట్టి కొద్దిగా మెత్తగానే వస్తుంది. బట్ ఇందులో దళియా ముఖ్యమైనది, గోధుమ నూక ఉంది కాబట్టి కొద్దిగా విడిగా రావాలి. చూద్దాం ఎలా వస్తుందో. మూత మూసి హైలో ఒక కూత వచ్చాక సిమ్లో 10 నిమిషాలు పెడతాం, సరిపోతుంది. కొద్దిగా సెమీ లిక్విడ్గా అనిపిస్తుంది. నాకు తెలిసి కొద్దిగా ఆరిందంటే గట్టి పడిపోతుంది అనుకుంటాను. కిచిడి టమాటో రైస్ అంటారు దీన్ని అని నేను అనుకుంటా ఉన్నాను. గాడ్ నోస్, చాలా బాగా వచ్చింది. అయితే గుమగుమలాడుతూ ఉంది. చూస్తాం తింటే ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ. బాగా ఉడికినట్టుంది, మెత్తగా కనిపిస్తుంది. దీని కాంబినేషన్ ఒక మంచి సైడ్ డిష్ తోటి దీన్ని లాగించేద్దాం. ఓకే గైస్, పౌష్టిక్ ఆహార్ పతంజలి వాళ్ళది టమాటో బాత్. యూ కెన్ గెట్ ద సైడ్ డిష్.